వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నా బ్రైడల్ శారీ కలెక్షన్ అంతా కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ నా బ్రైడల్ శారీ వచ్చి గోల్డ్ విత్ ఇంగ్లీష్ కలర్ నేను తీసుకున్నాను. ఈ గోల్డ్ మీద నాకు శారీ మీద డిజైన్ కూడా వచ్చింది. టాజిల్స్ కూడా శారీ కలర్ టాజిల్సే వేయించాను. నెక్స్ట్ బ్లౌజ్ వచ్చేసి కొంచెం డార్క్ ఇంగ్లీష్ కలర్ తీసుకున్నాను. దానికి నేను హెవీ మగ్గం వర్క్ అనేది చేపించాను. నేను నెక్ మోడల్ అయితే ఏమీ పెట్టించలేదు. ఓన్లీ రౌండ్ సింపుల్గా రౌండే పెట్టించాను నేను. అండ్ వర్క్ డీటెయిలింగ్ కానీ స్టిచ్చింగ్ కానీ నాకు పర్ఫెక్ట్గా సెట్ అయింది. ఇది డిజైన్ స్టిచ్చింగ్ చేసింది ఉషా డిజైనర్స్ ఉయ్యూరు. నేను అక్కడ చేయించాను. నాకు ఎగ్జాక్ట్గా నేను ఏదైతే పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు అదే విధంగా నాకు చేసి పంపించారు. నా కంప్లీట్ బ్రైడల్ అవుట్ఫిట్ వచ్చేసి ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను చూడండి. నెక్స్ట్ రిసెప్షన్ శారీ కూడా నేను గోల్డ్ విత్ సీ గ్రీన్ కలర్ నేను తీసుకున్నాను. దీనికి సేమ్ కలర్ టాజిల్స్ కూడా నేను వేయించాను. నెక్స్ట్ నా అవుట్ఫిట్ వచ్చేసి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ దీనికైతే నేను మగ్గం వర్క్ బ్లౌజ్కి అయితే హ్యాండ్స్కే హెవీగా చేయించాను. వెనకాల బ్యాక్ నెక్ వచ్చేసి సింపుల్గా చేయించాను. నాకు బ్యాక్ నెక్ వచ్చేసి రౌండ్ కాకుండా డైమండ్ షేప్లో నేను పెట్టించుకున్నాను. నాకు బంచెస్ కావాలని చెప్పాను. యాజ్ ఇట్ ఈజ్ నేను ఎలా అయితే రిఫరెన్స్ పిక్ పెట్టానో సేమ్ యాజ్ ఇట్ ఈజ్ నాకు అలాగే చేసి ఇచ్చారు. థ్యాంక్ యూ ఫర్ ఉషా డిజైనర్స్. లాస్ట్ శారీ ఇది క్యాట్లాగ్ శారీ. దీని మీద మనకి పెద్దగా ఫ్లవర్స్ వచ్చాయి. కింద బోర్డర్ వచ్చేసి మెరూన్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది. దీనికైతే బ్లౌజ్ వచ్చేసి జకార్డ్ బ్లౌజ్ వచ్చింది కాబట్టి నేను సింపుల్గా స్టిచ్చింగ్ అనేది చేయించేసుకున్నాను. నెక్స్ట్ ఇది వింటేజ్ శారీ ఇది బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ కలర్ బోర్డర్ అనేది వచ్చింది. నాకు బాగా నచ్చింది. ఇది నేను మా మదర్కి తీసుకున్నాను. నా కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా ఎలిగెంట్గా ఉంది. నెక్స్ట్ నా పెళ్ళికూతురిని చేసిన శారీస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే మా మదర్ చేశారు పెళ్లి కూతుర్ని. ఇదేమో టొమాటో రెడ్ కలర్ శారీ, కానీ లైట్ ఎఫెక్ట్ వల్ల మీకు వేరే కలర్ అనేది ఎలివేట్ అవుతుంది. ఇది బెనారస్ జార్జెట్ కింద బోర్డర్ కూడా నాకు బాగా నచ్చింది, అందుకే ఈ శారీ అన్నది నేను తీసుకున్నాను. ఈ శారీ నేను పర్చేస్ చేసింది ఆర్కే కలెక్షన్లో నేను పర్చేస్ చేశాను. దీనికి బ్లౌజ్ కూడా చాలా సింపుల్గా చాలా బాగుంది. ఇది కూడా స్టిచ్చింగ్ చేసింది ఉషా డిజైనర్సే. నా కంప్లీట్ అవుట్ఫిట్ అన్నది నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ నన్ను పెళ్లి కూతుర్ని చేసింది నానమ్మ చేసింది. ఇది సీ గ్రీన్ కలర్ శారీ. దీని మీద మిర్రర్ వర్క్ అనేది వచ్చింది. చాలా సాఫ్ట్గా ఉంటుంది, లైట్ వెయిట్ శారీ ఇది. అండ్ ఈ శారీ నేను ఆర్కే కలెక్షన్లోనే నేను పర్చేస్ చేశాను. దీనికి బ్లౌజ్ కూడా సింపుల్గా వచ్చింది. అండ్ బ్లౌజ్ మీద హ్యాండ్స్ అండ్ బ్యాక్ నెక్ మీద మనకి అక్కడక్కడ మిర్రర్ వర్క్ అనేది కూడా వచ్చింది. నా కంప్లీట్ అవుట్ఫిట్ అనేది నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నెక్స్ట్ మమ్మీ వాళ్ళ సైడ్ అందరూ కూడా నన్ను పెళ్లి కూతుర్ని చేశారు. ఫస్ట్ అయితే అమ్మమ్మ చేశారు. అమ్మమ్మ చేసిన శారీ వచ్చేసి బేబీ పింక్ విత్ మెరూన్ కలర్ బోర్డర్. ఈ శారీ మొత్తం కూడా స్ట్రైప్స్ వచ్చేసి మధ్యలో బాల్స్ వచ్చాయి. ఇది కూడా బెనారస్ జార్జెట్. నా కంప్లీట్ అవుట్ఫిట్ వచ్చేసి నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చూడండి. చాలా సింపుల్గా చాలా ఎలిగెంట్గా ఉంది. నెక్స్ట్ వచ్చేసి బేబీ పిన్ చేశారు. ఇది కూడా బెనారస్ జార్జెట్. దీనికి బోర్డర్ వచ్చేసి టెంపుల్ బోర్డర్ వచ్చింది, చాలా సాఫ్ట్గా ఉంది. దీనికి నేను కాంట్రాస్ట్లో బ్లౌజ్ తీసుకున్నాను. ఈ శారీ నేను మిస్సమ్మలో పర్చేస్ చేశాను. నా కంప్లీట్ అవుట్ఫిట్ని నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నన్ను పెళ్లి కూతుర్ని చేసింది లక్ష్మీ అమ్మ. శారీ వచ్చేసి మనకి క్రీమ్ కలర్ శారీ అండ్ పైన డిజైన్ వచ్చింది. కింద బోర్డర్ వచ్చేసి పింక్ కలర్ బోర్డర్, కింద లేస్ వర్క్ కూడా వచ్చింది. నాకైతే బాగా నచ్చింది. నేను ఇలాగా రెడీ అయ్యాను. నా అవుట్ఫిట్ వచ్చేసి సింపుల్గా ఉంది. నెక్స్ట్ నన్ను పెళ్లి కూతుర్ని చేసింది జాబిలి పిన్ని. నేను కంచిపట్టు శారీని తీసుకొని హాఫ్ శారీగా నేను డిజైన్ చేయించుకున్నాను. లెహంగా వచ్చేసి ఎల్లో విత్ సీ గ్రీన్ కలర్గా తీసుకున్నాను. అండ్ దీని మీద ఓనీ వచ్చేసి నేను సీ గ్రీన్ కలర్ ఓనీ తీసుకున్నాను. దీనికి లేస్ అండ్ టాజిల్స్ కూడా నేను యాడ్ చేయించుకున్నాను. అండ్ దీని మీద బ్లౌజ్ వచ్చేసి నేను పట్టు బ్లౌజ్ తీసుకున్నాను, బోర్డర్ అన్నది యాడ్ చేయించుకున్నాను.
మిషన్ ఎంబ్రాయిడరీ అన్నది నేను ఈ బ్లౌజ్కి నేను చేయించుకున్నాను. అండ్ బ్యాక్ నెక్ వచ్చి నేను బాదం షేప్ పెట్టించుకున్నాను. నా కంప్లీట్ అవుట్ఫిట్ని డిజైన్ చేసింది మగువా కలెక్షన్స్ విజయవాడ. కానీ నేను అనుకున్నట్టయితే ఫిట్టింగ్ అనేది అవ్వలేదు. నా కంప్లీట్ అవుట్ఫిట్ని అయితే నేను ఇక్కడ పోస్ట్ చేస్తున్నాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. నా మ్యారేజ్ శారీ కలెక్షన్స్ ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.